ఈరోజు ఈ వీడియోలో చేతి వేళ్లలో చక్రాలు ఉన్నటువంటి విషయాలపైన అవగాహన మీకు కల్పిస్తానండి. చేతి వేళ్లలో బ్రొటన వేలు పైన ఒక చక్రం మాత్రం ఉన్నటువంటి వారికి సకాల సంపదలు లభిస్తాయండి. ఏకచక్రే మహాభోగి అంటారు. సకల భోగాలను ఖచ్చితంగా వీళ్ళైతే అనుభవిస్తారు ఒక చక్రం ఉన్నటువంటి వారు. వీరికి జీవితంలో పట్టిందల్లా బంగారం అన్నట్లుగా అదేవిధంగా వీరికి తీరని కోరిక అంటూ ఉండదండి. సకల భోగాలు వీరు చాలా చక్కగా అనుభవిస్తారు. అదే 2 చక్రాలు కలిగినటువంటి వారు రాజుకు మంత్రి వలె మంచి సలహాదారుగా ఉంటారండి. వీరు చెప్పేటువంటి సలహాలు పాటించిన వారికి కూడా ఎంతో చక్కగా వారికి సకల సంపదలు కలుగుతాయి. మంత్రి లక్షణాలను కలిగినటువంటి వారుగా ఉంటారండి. అదేవిధంగా 3 చక్రాలు కలిగినటువంటి వారు మహావిద్యావంతులండి, చాలా మేధావులు. వీరికి జ్ఞానము రకరకాలైనటువంటి విషయాల్లో ఆరితేరినటువంటి వారుగా కూడా ఉంటారండి. మంచి జ్ఞానవంతులుగా చెప్పొచ్చు. జ్ఞాన సంపద దండిగా ఉంటుంది వీరికి. ఆ 3 చక్రాలు కలిగినటువంటి వారు మంచి ఇంజనీర్లు కానీ లేదా గొప్ప గొప్ప స్థితులలో మంచి పోస్టులలో ఉంటారండి. వీరు చాలా చక్కటి అవగాహనతో వీరు మెలుగుతూ ఉంటారు. అదేవిధంగా 4 చక్రాలు కలిగినటువంటి వారు, అంటే 4 వేళ్లలో చక్రాలు కలిగినటువంటి వారు, ఆ 4 చక్రాల్లో ఏదైనా ఒకటి మధ్య వేలుకు, అంటే చూపుడు వేలుకు ఉంగరం వేలుకు మధ్యలో ఉన్నటువంటి వేలు పైన చక్రం ఉండి మొత్తం 4 చక్రాలు కనుక ఉంటే వీరు ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారండి.